హలో అండి, నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. నేను మీ రాజలక్ష్మి, లక్ష్మీ ప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో క్రిస్పీగా, టేస్టీగా ఉండే ఆలు క్యారెట్ బైట్స్ చేసి చూపిస్తానండి. ఈ బైట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చేసుకోవడం చాలా ఈజీ. ఇంట్లో ఉండే వాటితోటే ఈ బైట్స్ తయారు చేసుకోవచ్చండి. దీనికి నేను 2 మీడియం సైజు బంగాళదుంపలు అయితే తీసుకున్నాను. అలాగే 2 మీడియం సైజు క్యారెట్లు తీసుకున్నాను. ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా కడిగి ఉడకబెట్టి చెక్కు తీసి తురుముకొని పెట్టుకోవాలండి. అలాగే క్యారెట్ని కూడా శుభ్రంగా కడిగేసి పైన తొక్క తీసేసి పీల్ చేసేసి శుభ్రంగా తురిమి పెట్టుకోవాలి. సన్నగా తురిమి పెట్టుకోవాలండి. లేదంటే పచ్చిదైనా తురిమి పెట్టుకోవచ్చు. బంగాళదుంపని ఉడకబెట్టనక్కర్లేదు. అలాగే రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మీ కారానికి తగ్గట్టుగా 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను. అలాగే కప్పు కొత్తిమీర సన్నగా తరుక్కుని పెట్టుకున్నాను. కొత్తిమీర కడిగేసి శుభ్రంగా ఆరబెట్టి సన్నగా తరుక్కుని పెట్టుకోవాలండి. తడి ఎక్కువగా ఉండకూడదు. అలాగే పుదీనా కూడా కడుక్కొని కొద్దిగా ఆరబెట్టి సన్నగా తరుక్కుని పెట్టుకోవాలి. ఇంతేనండి. ఈ కొద్దిగా ఇంగ్రీడియంట్స్ తోటే ఈ బైట్స్ని తయారు చేసేసుకోవచ్చు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో తురిమి పెట్టుకున్న బంగాళదుంప తురుముని వేసుకోవాలండి. ఇది పచ్చిగానైనా తురుముకోవచ్చు, లేదంటే ఇలా ఉడకబెట్టుకుని తురుముకునన్నా వేసుకోవచ్చు. అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవాలండి. తర్వాత పుదీనా సన్నగా కట్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి. అలాగే కొత్తిమీర అండి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకోవాలండి. ఇది మీ కారానికి సరిపడినట్టుగా వేసుకోవాలి. అలాగే చిల్లీ ఫ్లేక్స్ తీసుకోవాలండి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం వేసుకోవచ్చు. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే అల్లం తురుము అండి, 1 టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకోవాలి. అల్లం కడిగేసి శుభ్రంగా చెక్కు తీసి తురిమి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. 1/4 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఈ బియ్యం పిండి ప్లేస్లో మీరు శనగపిండి అయినా వేసుకోవచ్చు, అలాగే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లో నీళ్ళు ఏమీ వేసుకోకూడదండి. మనకి బంగాళదుంపలో ఉన్న తడితోటి, క్యారెట్లో ఉన్న చెమ్మతోటి ఇది చక్కగా ముద్ద అయిపోతుందండి. బాగా కలిపితే నీళ్ళు ఏమీ వేయకుండానే ముద్దగా అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి. నాకైతే ఈ క్యారెట్లో ఉన్న తడితోటి, బంగాళదుంపలో ఉన్న తడితోటి చక్కగా ముద్దలా అయిపోయిందండి. చక్కగా చపాతీ పిండి ముద్దలా కలిపేసుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండి ముద్దలా కలిపేసుకోవాలండి. ఇందులోంచి కొద్దిగా పిండి తీసుకుంటూ చిన్న ఉండలు చేసుకుని మనకు కావాల్సిన సైజులో, కావాల్సిన షేప్లో బైట్స్ అయితే తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ బుల్లెట్ షేప్లో బైట్స్ అయితే తయారు చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోండి. మరీ లావుగా కాకుండా, మరీ పలుచగా కాకుండా తయారు చేసుకోవాలి. ఈ బుల్లెట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి తినడానికి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఈ విధంగా మొత్తం పిండినంతటి కూడా చిన్న చిన్న బాల్స్లా చేసుకుని మళ్ళీ వాటిని మనకు కావాల్సిన షేప్లో చేసేసుకోవాలి. నేను ఇక్కడ బుల్లెట్స్లా అన్నీ కూడా చేసేసుకున్నాను. మనము స్టవ్ వెలిగించి ఆయిల్ హీట్ అయ్యే లోపలే మనం పిండి కలిపేసుకోవాలండి. పిండి కలిపేసిన తర్వాత అలా అట్టిపెట్టి తర్వాత నూనె కాగాక వేసుకుంటే పల్చనైపోతుంది పిండి. ఎందుకంటే బంగాళదుంపలోను క్యారెట్లో ఉన్న తడంతా ఇంకా బయటకు వచ్చేసి ఆ ఉప్పుతో చేరి ఎక్కువ పల్చనైపోతుంది. అందుకని ముందు వెంటనే వేసేసుకోవాలి. పిండి కలిపిన వెంటనే ఆయిల్లో పట్టినన్ని బైట్స్ అన్నీ వేసేసుకుని వేయించుకోవాలండి. ఇవి వేసిన వెంటనే కదపకూడదు. 2 నిమిషాలు అలాగే వేగనించి తర్వాత పైకి కిందకి కదుపుతూ ఉల్టా పల్టా చేస్తూ శుభ్రంగా అన్నీ వేయించేసుకోవాలండి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన ఎర్రగా అయిపోయి లోపల వేగకుండా పచ్చి పచ్చిగానే ఉంటుంది, పిండి పిండిగానే ఉంటుంది. అందుకని సన్నని మంట మీద వేయించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్లో మార్చుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్
కలర్ వచ్చే వరకు కూడా వేయించుకుని ఇలా టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలండి. ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పీల్చేస్తుంది. తర్వాత సర్వింగ్ డిష్లోకి తీసేసుకుని సర్వ్ చేయడమేనండి. ఇక్కడ నేను టమాటా కచప్తో సర్వ్ చేస్తున్నాను. మీరు మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి. అసలు చట్నీ ఏమీ లేకుండా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. టైం స్నాక్గా కూడా తీసుకోవచ్చు. టీ తాగుతూ ఇవి తింటూ చాలా ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. ఒకసారి చేసి పెట్టండి, మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు. పిల్లలకైతే చట్నీ ఏమీ లేకుండానే పెట్టేయచ్చండి. చూడండి పైన క్రిస్పీగా లోపల ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా తప్పనిసరిగా ఒకసారి ట్రై చేయండి. ఈ సమ్మర్లో పిల్లలు ఆకలి ఏదైనా చేసి పెట్టు అని అడిగినప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులతోటే ఈ బైట్స్ని అయితే చేసి పెట్టేయచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల మరికొద్ది మంది మా వీడియోలను చూసి నేర్చుకుంటారు. వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతుంది కదండి. అవసరమైన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుంది. తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.